చాలామంది ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఇది చాలా కామన్ సమస్య. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కన్నా ఎక్కువ మంది మగవాళ్ళలో ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది. ఇది స్ట్రెస్ వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల, ఇంకా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం అన్నది ఉంటుంది. అసల ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏంటి? నార్మల్ టైం కన్నా తక్కువ టైంలో వీర్యం బయటికి రావడాన్ని ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటారు. దానివల్ల వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ పార్ట్నర్‌కి కానివ్వండి, సాటిస్ఫాక్షన్ లేకపోవడము, దానివల్ల ఎంతో సమస్యల్ని ఫేస్ చేసే అవకాశం అన్నది ఉంటుంది. ఈ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అన్నది ఎవరిదైతే లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదో, ఒబేసిటీ ఎక్కువగా ఉంటుందో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వల్ల పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ నుంచి సఫర్ అవుతున్నారో, అలానే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల వాళ్ళలో ఎంతోమందికి రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా మటుకు తగ్గిపోవడము, యాంగ్జైటీ ఇష్యూస్ రావడము, ఇంకా డిప్రెషన్‌లో కూడా వెళ్ళడం లాంటివి చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీరు సఫర్ అవుతున్నారు అని మీకు అనిపిస్తోంది అనంటే, ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ థెరపీ, మెడికేషన్స్ అండ్ బిహేవియర్ చేంజెస్. ఎవ్రీథింగ్ హెల్ప్స్ యూ. బిఫోర్ టేకింగ్ ఎనీ మెడికేషన్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఫస్ట్. యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్. ఇలాంటి వాటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఫాలో అస్ అండ్ స్టే ట్యూన్డ్.